హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో మొత్తం అయితే శుభ్రం చేసేసుకొని కట్ చేసేసుకొని తోటకూర ఫ్రై అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో విటమిన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన కళ్ళకు కానీ హెల్త్కి కానీ చాలా మంచిదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనం మొత్తం ఒక 2 times ఆర్ 3 times కానీ మనం వాటర్లో అయితే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం పొలంలో నుంచి తీసుకొచ్చి ఉంటాం కాబట్టి సో అందులో అంటే వర్షం కారణంగా కానీ వాటర్ కారణంగా కానీ మనకు రాళ్ళు కానీ సో అలాగా ఏదైనా డస్ట్ కానీ అలా పైన అంటే పడి ఉంటుందన్నమాట. సో అన్నీ క్లీన్ అయిపోవడానికి ఒక 2 or 3 times అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్నటువంటి కూరనే సో ఆకుకూరని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకుని అందులో మనం ఫ్రై అయితే చేసుకోవాలి. సో కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. అంతా ఒకేసారి వేసుకోవడం వల్ల మనకు అంటే కడాయిలో ఎక్కువైపోద్ది. సో మనకు కలియబెట్టడానికి అయితే వీలు కాదనమాట. సో కొద్ది కొద్దిగా వేసేసుకున్న తర్వాత అది కొంచెం వేడయ్యాక కొద్దిగా అయిపోతుంది అనమాట. సో అలాగైతే కొంచెం కొంచెం వేసేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే నేనైతే చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. తోటకూర కానీ ఏదైనా ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఇలాగ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి మనం తీసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలాగ కలియబెట్టుకోవాలన్నమాట. కలియబెట్టుకుని ఒక 2 or 3 minutes మనం కానీ ప్లేట్ వేసి తీసుకుని వేడి చేసుకుంటే అది మొత్తం అంతా మెత్తగా అయిపోయి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇందులోకే ఒక ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ ఒక 2 or 3 మనకు కారం తగ్గట్టుగా ఒక 2 or 3 మనకు మిర్చి వేసేసుకోవాలన్నమాట. సో గ్రీన్ చిల్లీ అలా వేసేసుకొని అందులోకి మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఆకుకూర ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే అవన్నీ కూడా వాటితో కలిసిపోయి టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. సో ఆనియన్ కూడా అందులోనే మెత్తగా అయిపోవడానికైతే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆకుకూర కూడా వేడవుతుంటుంది కదా, సో ఉడుకుతుంటుంది కదా, అప్పుడు మనకు ఆనియన్ కూడా అందులోకి వేసేస్తే బాగుంటుందన్నమాట. అలాగే మనకు టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. సో పసుపు అండ్ సాల్ట్, ఆనియన్, చిల్లీ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా కలియబెట్టుకోవాలన్నమాట. సో ఇలా కలియబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 or 3 minutesకి మొత్తం అంతా మనకు మెత్తగా అయిపోతుంది అనమాట. రోస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలాగా ఇందులోకి మనం ఇంకా మనకు కొద్దిగా కారంగా ఉండాలనుకుంటే ఇందులోకి కొంచెం మనకు కలర్ఫుల్గా కనపడాలంటే మనం కారం పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకు కలర్ఫుల్గా కనపడడానికి అండ్ కారం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అలాగా అందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలాగా కలియబెట్టేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 minutes అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక కడాయిలో మనం పోపు కోసం అయితే అన్నీ తయారు చేసుకోవాలన్నమాట. సో మనం పోపుకి అయితే ఏమేమి వాడతామో పోపు దినుసులు అన్నీ మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. సో ఆవాలు కానీ జీలకర్ర ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి. కరివేపాకు మొత్తం మనం పోపుకి ఏవి యూజ్ చేస్తామో అన్నీ వేసుకోవాలండి. సో కొద్దిగా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకున్న తర్వాత మనం ఆకుకూర ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. సో ఇలాగా సో చూసారు కదా, మొత్తం ఆకుకూర తీసుకుంటే ఇంతనే అయ్యిందనమాట. సో ఇలాగా ఇది మనకి ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంత కొంచెం గరుకుగా ఉండకూడదు అనుకుంటే మనం పప్పు దాంతో మనం ఇలా ర్యాష్ చేసుకుంటే మాత్రం మెత్తగా అయిపోతుంది అనమాట. సో పప్పులాగా సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. తోటకూర ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.